అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్పాల ఆవాసం ఉండే పుట్టలు కనుమరుగవుతున్నాయా, అందుకే అవి జనావాస బాట పడుతున్నాయా అనడానికి ఎక్కడ పడితే అక్కడ నాగుపాములు ప్రత్యక్షం కావడం ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం బడ్డవల్స్ రిజర్వాయర్ కార్యాలయంలో నిన్న నాగుపాము ప్రత్యక్షం కావడం అక్కడ అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. కార్యాలయంలో నాగుపాము అల్చల్ సృష్టించిన విషయాన్ని చూసినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పరుగులు తీశారు. ఆ కార్యాలయం చుట్టూ కూడాను దట్టమైన పొదలుండడం, రిజర్వాయర్కి సంబంధించినటువంటి విషసర్పాలన్నీ కూడాను కార్యాలయంలో ఎప్పటికప్పుడు ప్రత్యక్షం కావడం మాత్రం అధికారులు అక్కడ విధులు నిర్వహించడానికే భయపడుతున్నారు. మొత్తం 13 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఆ కార్యాలయంలో కనీసం మౌలిక సదుపాయాలతో పాటు ఆ పరిసర ప్రాంతాలంతా కూడాను పూర్తిగా జంగిల్మయం కావడంతో పాములన్నీ కూడాను కార్యాలయం వైపు రావడం, అక్కడ ఎప్పటికప్పుడు పాములు ప్రత్యక్షం అవుతున్నా కూడాను ఆ కార్యాలయాన్ని మాత్రం మరమ్మతు చేయకపోవడంతోనే ఈరోజు అటువంటి పరిస్థితి. ఆ పామును తరిమేందుకు ఉద్యోగస్తులందరూ పరుగులు, చుట్టుపక్కల వారంతా కూడా కార్యాలయం వద్ద చేరుకున్న ఆ పామును అక్కడ నుండి తరిమేందుకు చేసిన ప్రయత్నంలో పాము మాత్రం బుసలు కొడుతూ మనుషులపైకి ఎగసిపడే పరిస్థితి ఉంది. ఆ బుసలు కొట్టే తీరుని చూసిన ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. అటువంటి విషసర్పాలు ఇలా జనావాసంలో సంచరిస్తున్నాయంటే ఈరోజు వాటి ఆవాసాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏదైతే ఎన్ఆర్జీఎస్ పనులు చేపట్టిన నేపథ్యంలో చెరువులు, గట్లు, పుట్టల్లో ఉన్నటువంటి ఆ పుట్టలన్నీ కూడాను యంత్రాలతో పూర్తిగా వాటిని ధ్వంసం చేయడంతోనే పాములు ఈరోజు జనావాసాల్లోకి ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవుతుందని చెప్పి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో నాగుపాము ప్రత్యక్ష కావడం, ఆ అధికారులు మాత్రం అక్కడ విధులు నిర్వహించే క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి ఆ జంగిల్ని క్లియర్ చేయాల్సినటువంటి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరి ఆ శాఖాపరంగా ఏమైనా నిధులు కొరత వారిని వెంటాడుతుందే? మడ్డువాల్స్ రిజర్వాయర్ నిండిందంటే ఆ పరిసర ప్రాంత గ్రామాల్లో కూడాను పాములు విచ్చలవిడిగా సంచరి ఆ నాగుపాములు ప్రత్యక్షమైన సమయంలో ఎవరైనా కనుక తారసపడితే, వాటిని కనుక కాటేస్తే కనీసం విరుగుడు మందు కూడా దొరికే పరిస్థితులు లేనటువంటి పరిణామాలు ఉన్నటువంటి ఈ తరుణంలో ఇలా ఒక పెద్ద నాగుపాము ఆ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం అధికారులు విధులు నిర్వహించడానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. మడ్డువలస రిజర్వాయర్ పరిసర ప్రాంత గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఇలా నాగుపాములు ప్రత్యక్షం కావడం, ఈ విషయంలో మాత్రం అటవీ శాఖ అధికారులు కావచ్చు, సంబంధిత శాఖ అధికారులు ఆ పాముల బారి నుండి వారిని కాపాడేందుకు ఏదైనా ప్రయత్నం చేస్తే తప్ప విధులు నిర్వహించడం మాత్రం తమ వల్ల కాదని చెప్పి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులందరూ స్పష్టం చేస్తున్నారు. మడ్డువలస రిజర్వాయర్ మెయింటెనెన్స్ కార్యాలయం నిన్న నాగుపాములు సృష్టించినట్టు కలకలం మాత్రం వారితో పాటు పరిసర గ్రామస్తులు కూడా వచ్చి దాన్ని తరిమేరు. ప్రాణాలతో దాన్ని తరిమేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం వారిపై తిరగబడి పగడ విప్పి మరి తిరగబడ్డానికి మాత్రం అందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ నాగుపాములు ఎప్పటికప్పుడు ఆ కార్యాలయంతో పాటు ఆ పరిసర గ్రామాల్లో ప్రత్యక్షం కావడం మాత్రం వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.